హాయ్ అండి. ఈరోజు ఇడ్లీలోకైనా, దోసలోకైనా దేనికైనా సెట్ అయ్యే విధంగా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలను మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 7 లేదా 8 పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీరా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి 6 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే చింతపండు మెత్తబడిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు అలాగే వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత కల్లుప్పు అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా ఈజీగా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.